ముందుగా సమ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది ప్రెషర్ ఈజ్ 10 bar అండ్ ఎంథాల్పీ ఈజ్ 2600 కిలోజౌల్ పర్ కేజీ. ఈ మీనింగ్ ఏంటంటే కండిషన్ ఆఫ్ స్టీమ్ అండి. కండిషన్ ఆఫ్ స్టీమ్ కండిషన్ వచ్చేటప్పటికి టూ టైప్స్. ఒకటి వెట్లో ఉందా, లేదు డ్రైలో ఉందా, లేదా సాచురేటెడ్లో ఉందా. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ వచ్చేటప్పటికి క్వాలిటీ. ఓకేనా ఫ్రెండ్స్, క్వాలిటీ. ఈ రెండు కండిషన్లు ఇక్కడ అడిగాడు. ఓకేనా. మొదటి కండిషన్ చూసుకుంటే వెట్ డ్రై ట్రాన్సిషన్. ఇది ఎందులో ఉన్నది మనం చూసుకుంటే మనం బిఫోర్ క్లాస్ లో చెప్పుకున్నాం. x = 1 అయితే ఇది డ్రై సాచురేషన్, డ్రై స్టీమ్. ఓకేనా. x > 1 అయితే ఇది సాచురేటెడ్ స్టీమ్. ఓకేనా. x < 1 అయితే ఇది వెట్ స్టీమ్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వెట్ స్టీమ్ అలానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ కండిషన్ లో వచ్చేటప్పటికి hg అంటేనే x ఎక్కడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ hg అంటే ఇది ఈ వాల్యూ. మనం ముందుగా ప్రెషర్ అనేది 10 bar ఇచ్చాడు కదా. ఏమైతే క్వశ్చన్ ఇచ్చాడో అది ముందు గివెన్ డేటాని రాసుకోవాలి. ఓకేనా. ఎంథాల్పీ అనేది 2600. ఇప్పుడు స్టీమ్ టేబుల్ వచ్చేటప్పటికి ఎట్ 10 bar ప్రెషర్ దగ్గర మనం స్టీమ్ టేబుల్ చూసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయండి. అంటే hf = 762.6 కిలోజౌల్ పర్ కేజీ, hfg 2013.6 కిలోజౌల్ పర్ కేజీ అండ్ hg 2776.2 కిలోజౌల్ పర్ కేజీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు hg మనం ఇక్కడ అన్నాం కదా, hg = x అని. ఇక్కడ ఈ కండిషన్ లో ఈ కండిషన్కి దీన్ని h అనుకుందాం. ఇది మనకు ఆల్రెడీ hg. ఈ కండిషన్ లో ఈ h అనేది <2 hg కంటే తక్కువగానే ఉంది కదా. ఇప్పుడు ఇది ఏ స్టీమ్ అవుతుంది, వెట్ స్టీమ్. ఓకేనా. ఈ కండిషన్ లో మొదటి కండిషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్టీమ్ కట్టాలి. వెట్ స్టీమ్ ఫార్ములా వచ్చేటప్పటికి మనం బిఫోర్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. hf + x * hfg. hf అంటే ఏమనుకున్నాం అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫ్లూయిడ్ స్టేట్ లో ఉన్న ఎంథాల్పీ. ఓకేనా. hfg అంటే ఫ్లూయిడ్ అండ్ గ్యాస్ స్టేట్ లో ఉన్న ఎంథాల్పీ. ఓకేనా. h వెట్ 2600 ఆల్రెడీ ఇచ్చాం కదా ఇక్కడ h వెట్ అని. నెక్స్ట్ hf వాల్యూ మన స్టీమ్ టేబుల్ లో వచ్చింది 762.6. ఓకేనా. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 2013.6 ఇది ఏంటంటే hfg. ఓకేనా. దీన్ని ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ప్లస్ లో ఉంది అంతే కదా. ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. అంటే దీని ఎలా రాసుకోవచ్చు, 2600 - 762.6. ఓకేనా. మరి రైట్ సైడ్ లో ఏమవుతుంది, ఇది ఇటు సైడ్ తీసుకొస్తే ఈ వాల్యూ ఎంత ఉంటుంది, x * 2013.6 అంతే కదా. ఇక్కడ ఈ x ని తీసేసి ఈ వాల్యూని గుణించిన దాన్ని ఇది తీసుకొస్తే బై అవుతుంది కదా. మల్టిప్లై అయిన దాన్ని ఇది తీసుకొస్తే బై అవుతుంది. అంటే x = 2600 - 762.6 హోల్ బై 2013.6 అని రాసుకోవచ్చు కదా. ఇది